ఇకపోతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు మీకు ఎంత అర్హత ఉన్నప్పటికీ కూడా వాతావరణాన్ని ఒక్కసారి పరిశీలించి ఆ తర్వాతనే మాత్రమే అలాంటి అడుగులు వేయండి. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు గాయాలు తగలకుండా చూసుకోండి. తొందరపాటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదని తెలుసుకోండి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ధర్మబద్ధతతో నిలిచినట్టయితే తప్పకుండా లాయర్లు కానీ, ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ అద్భుతమైనటువంటి గౌరవాలు పొందటమే కాకుండా ఖచ్చితంగా మీరు ధనం అనేటువంటిది పొందగలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నూతన వస్తు సేకరణ చేస్తారు, కొనుగోళ్లు చేస్తారు. ఏదైనా భూమి కానీ, ఇల్లు కానీ, మరమ్మతులు కానీ, లేకపోతే కొత్తగా కొనటం కానీ చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. చలనచిత్ర రంగం కూడా చాలా రాణించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నటీనటులకు కానీ సాంకేతికంగా పని దొరుకుతుంది. ఈ రకంగా సాగేటువంటి ఈ మాసంలో మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే భక్తి, హనుమాన్ చాలీసా చదవటం, ఆ తర్వాత వీలైనంత వరకు ఆ యొక్క శ్రీ మహాలక్ష్మిని పూజించటం, సాధ్యమైనంత మెడిటేషన్ చేయటం అనేటువంటి చాలా మంచిది. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు గాయాలు తగలకుండా మాత్రం చూసుకోండి. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.